రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మాణం చేయాలనుకున్నటువంటి పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు విషయంలో కేంద్రం అనుమతులు ఇవ్వడానికి నిరాకరించింది. ముఖ్యంగా పర్యావరణ అనుమతులకు సంబంధించిన విషయంలో కేంద్ర జల సంఘంతో పాటు సిడబ్ల్యూసి అనుమతి తీసుకోవాల్సిందని తేల్చిన నేపథ్యంలో దీనిపైన మనతో మాట్లాడడానికి ఈ ప్రాజెక్టు మీద అధ్యయనం చేస్తున్నటువంటి ప్రముఖ సాగునీటి ప్రాజెక్టుకు సంబంధించినటువంటి విశ్లేషకులు లక్ష్మీనారాయణ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. ఆల్రెడీ దీని మీద వాళ్ళు అధ్యయనం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఒక వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది. ఒక ఒక కమిటీని కూడా వేసుకుని వీళ్ళు దీని మీద అధ్యయనం చేస్తున్నటువంటి నేపథ్యం ప్రస్తుతం అసలు లక్ష్మీనారాయణ గారిని మాట్లాడదాం. సరే, ఏంటంటే మీరు మొన్న ఆల్రెడీ కొన్ని అబ్జెక్షన్స్ చెప్పారు. ప్రాజెక్ట్ సంబంధించిన విషయంలో ఇంకా లోతుగా చర్చించాలి, లోతైన విషయాలు ఉంటాయని మీరు చెప్పారు. కానీ ఇప్పుడు కేంద్రం కూడా అనుమతి ఇవ్వడానికి నిరాకరించింది. ఏం చెప్తారు? మేము ఆశ్చర్యపోలేదు. కారణం, కేంద్ర పర్యావరణ నిపుణుల కమిటీ ఏ అంశాలనైతే నిర్దిష్టంగా పేర్కొన్నదో ఆ అభిప్రాయాలను, ఆ అంశాలను మేము స్థూలంగా 25వ తారీఖు ఆలోచనా పరుల వేదిక ప్రెస్ కాన్ఫరెన్స్లో ప్రస్తావించాం. అంతకు ముందు నుంచి కూడా పోలవరం బనకచెర్ల ఎత్తిపోతల పథకం ప్రతిపాదన వచ్చిన నాటి నుంచి కూడా మేము అభిప్రాయాలు ఇవే చెబుతూ వచ్చాం. ఒకటి, మిగులు జలాలు 3000 టీఎంసీలు సముద్రంలోకి వెళుతున్నాయి, గోదావరి నీళ్లు. వాటిలో 200 టీఎంసీలను మేము వాడుకుంటున్నాం, తరలించాలనుకున్నాం. తెలంగాణ కూడా ప్రాజెక్టులు కట్టుకోవచ్చు, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకి మేము అభ్యంతరం కూడా చెప్పడం లేదని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పలుసార్లు వ్యక్తం చేశారు. దాన్ని మేము ప్రశ్నించాం. గోదావరిలో మిగులు జలాలు ఎక్కడున్నాయి? ధవళేశ్వరం దాటి ఇవాళ నీళ్ళు వెళ్తున్నాయి సముద్రంలోకి. కానీ మహారాష్ట్ర మొదలుకొని 7 రాష్ట్రాలు గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్నాయి. అన్ని రాష్ట్రాలలో చిన్నవో పెద్దవో ప్రాజెక్టులు నిర్మాణం జరుగుతున్నది. ప్రత్యేకంగా తెలంగాణలో 10 ప్రాజెక్టులకు పైగా నిర్మాణంలో ఉన్నాయి. అలాగే ఆంధ్రప్రదేశ్లో జాతీయ ప్రాజెక్టుగా పోలవరం బహుళార్థ సాధక ప్రాజెక్టు నిర్మాణంలో ఉన్నది. ఈ ప్రాజెక్టులన్నీ వినియోగంలోకి వస్తే, నిర్మాణాలు పూర్తయి నీటిని నిలవేసుకొని వినియోగించుకునే పరిస్థితి వచ్చిన తర్వాత ఈ నీళ్లు సముద్రంలోకి వెళ్ళే నీళ్ళు ఎన్ని అనేది ఇప్పుడే చెప్పడం కష్టం. చివరి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్, చివరి ప్రాజెక్టు ధవళేశ్వరం. ఈ ప్రాజెక్టులన్నీ వినియోగంలోకి వచ్చిన తర్వాత చివరి ఆనకట్ట ధవళేశ్వరం దగ్గర నుంచి నీళ్లు ఎన్నిపోతాయో నిర్ధారించాల్సినటువంటిది సిడబ్ల్యూసి. అప్పుడే వరద జలాలు లేదా మిగులు జలాలు ఎన్ని సముద్రంలోకి వెళుతున్నాయో నిర్ధారణ చేయగలరు. ఇంతకులోపు ఇలాంటి వ్యాఖ్యలు సరైంది కాదు అని మేము నిర్ద్వందంగా తిరస్కరించాం, ప్రశ్నించాం. అలాగే గోదావరి ట్రిబ్యునల్ తీర్పుకు శిరోధార్యం, దానికి భిన్నంగా, అలాగే ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొన్న దానికి భిన్నంగా ప్రాజెక్టుల నిర్మాణం తెలంగాణ చేస్తే వ్యతిరేకించాలి, మనము చేయకూడదు అని చెప్పాం మేము. ఇవాళ 2021లోనే కేంద్ర ప్రభుత్వం గెజెట్ నోటిఫికేషన్ ద్వారా 11 ప్రాజెక్టులు తెలంగాణలో అనుమతులు లేకుండా నిర్మాణంలో ఉన్నాయని ప్రకటించింది. అలాగే కొన్ని ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి పట్టిసీమ, చింతలపూడి ఎత్తిపోతల పథకం ఇలాంటి ప్రస్తావన చేశారు. అప్పటికే నిర్మాణం కొనసాగుతున్నాయి. పట్టిసీమ ఎప్పుడో వినియోగంలోకి కూడా వచ్చింది. ఈ నేపథ్యంలోనే కేంద్ర పర్యావరణ నిపుణుల కమిటీ కూడా మరో రూపంలో ఈ విషయాన్ని ప్రస్తావన చేసింది. వరద జలాలు ఉన్నాయి అనేటువంటి విషయాన్ని ముందు కేంద్ర జల సంఘం దగ్గరికి వెళ్ళండి, వాళ్ళని అధ్యయనం చేసి
నివేదిక తీసుకోండి అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సూచించింది. రెండవ అంశం, రాజకీయంగా సానుకూల వాతావరణం ఉన్నది. ఈరోజు పోలవరం దానికి సంబంధించి ముంపు ప్రాంతాలకు అంశం పైన ఒడిశా, ఛత్తీస్గఢ్, తెలంగాణలో కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో దావా వేస్తున్నాయి. వ్యాజ్యం నడుస్తున్నది. ఇవాళ రాజకీయంగా సానుకూల వాతావరణం ఉన్నది. ఒడిశాలో, ఛత్తీస్గఢ్లో బీజేపీ అధికారంలో ఉన్నది. ఆంధ్రప్రదేశ్లో బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి అధికారంలో ఉన్నది. కేంద్రంలో మోడీ గారి నేతృత్వంలో బీజేపీ, టీడీపీ భాగస్వామ్యం ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఉంది. ఇది రాజకీయంగా సానుకూల వాతావరణం కాబట్టి ఆ రాష్ట్రాలతో చర్చలు జరిపి పోలవరం ముంపు ప్రాంతాల మీద ఈరోజు కోర్టులో ఉన్నటువంటి దానిపైన చర్చల ద్వారా పరిష్కరించుకుంటే ప్రయోజనము. పోలవరం నిర్మించబడుతుంది ఎలాంటి అడ్డంకులు లేకుండా. 45.72 మీటర్ల గరిష్ట స్థాయిలో నిర్మించుకొని 194 టీఎంసీల గరిష్ట స్థాయిలో నీటిని నిలబెట్టుకొని ఆ ప్రాజెక్టులు డిజైన్ చేసినప్పుడు నిర్దేశించుకున్న అన్ని బహుళ ప్రయోజనాలను వనగూర్చుకోవచ్చని మేము చెప్పాం. ఇవాళ నిపుణుల కమిటీ కూడా దాన్ని కూడా ప్రస్తావన చేసింది. ఇవి కోర్టులో ఉన్నప్పుడు మేము 2005లో పర్యావరణ అనుమతులు పోలవరానికి ఇచ్చాం. ఆ విషయం కోర్టుకు వెళ్ళిపోయింది. ఒడిశా, ఛత్తీస్గఢ్లో వ్యాజ్యం వేసినాయి. ఇప్పుడు విచారణ జరుగుతున్నప్పుడు మేము ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకోకుండా అనుమతులు ఇస్తే సాధ్యం కాదు అనేటువంటిది రెండో విషయంగా చెప్పారు. మూడవది మేము చెప్పింది గతంలో, ఇది భారీ ఎత్తిపోతల పథకం. నల్లమల అడవుల ద్వారా 26 కిలోమీటర్ల సొరంగ మార్గం 23,000 క్యూసెక్కుల సామర్థ్యంతో నిర్మించాలి. ఇవాళ అనుభవాలు ఉన్నాయి. వెలుగొండ ప్రాజెక్టు సొరంగ మార్గాలు ఎన్ని దశాబ్దాలుగా నిర్మాణంలో ఉన్నాయో అని కూడా ప్రస్తావన చేసి, ఇది అటవీ భూములే కాదు, టైగర్ ఫారెస్ట్, అది ఇంత పెద్ద సొరంగం తవ్వాలి, ఇంత పని చేసి ఎందుకు అవతలికి నీళ్లు తీసుకెళ్ళాలి? అది మౌలికమైనటువంటి ప్రశ్న మేము వేసింది. శ్రీశైలం కుడి బ్రాంచ్ కాలువకు కృష్ణానదీ జలాలు 19 టీఎంసీలు నికర జలాలు కేటాయించబడ్డాయి. సిడబ్ల్యూసి అనుమతించింది. ప్రపంచ బ్యాంకు నిధులు రుణం తెచ్చుకున్నాం, నిర్మించుకున్నాం. తెలుగు గంగ 29 టీఎంసీల మిగులు జలాల ఆధారంగా నిర్మిస్తుంటే 85% పూర్తయితే ఎన్టీఆర్ కాలంలో నుంచి నిర్మాణంలో ఉన్నదానికి బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ 25 టీఎంసీలు నీటిని కూడా తన తీర్పులో కేటాయించింది, కృష్ణానదీ జలాలనే. అలాగే గాలేరు నగరి ప్రాజెక్టు 38 టీఎంసీల మిగులు జలాలతో నిర్మాణంలో ఉంది. అది కృష్ణానదీ జలాల ఆధారంగానే. ఈరోజు ఈ 3 ప్రాజెక్టులకి కృష్ణానదీ జలాలని 16.5 కిలోమీటర్ల దూరం బనకచర్లకు, అంత అతి సమీపంలో ఉన్నటువంటి శ్రీశైలం రిజర్వాయర్ నుంచి కృష్ణా జలాలను అందించాల్సినటువంటి ప్రాజెక్టులు ఇవి. అలాంటి పరిస్థితుల్లో ఇవాళ వాటి నిర్మాణాలను త్వరితంగా పూర్తి చేసి యుద్ధ ప్రాతిపదికన రిజర్వాయర్లు ఉన్నాయి, ప్రధాన కాలువలు నిర్మించారు. శ్రీశైలం దగ్గర నుంచి నీటిని తీసుకురావడానికి 44,000 క్యూసెక్కుల నీటిని తరలించడానికి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ను విస్తరించారు. 16.5 కిలోమీటర్లు మిట్టకందాల కొండను తవ్వి ప్రధాన కాలువను నిర్మించారు. అటు ఎస్ఆర్బిసికి కానీ గాలేరు నగర్కి కానీ ప్రధాన కాలువ రిజర్వాయర్లు పూర్తయినాయి, గండికోటతో సహా. వెలుగొండ, బ్రహ్మసాగరు రిజర్వాయర్లు పూర్తయినాయి తెలుగు గంగకి. ఇంత మౌలిక వసతులు నిర్మాణం కూడా జరిగిపోయిన తర్వాత పంట కాలువల వ్యవస్థను పెండింగ్ పెట్టారు. దాన్ని పూర్తి చేసి నీటినివ్వండి, వర్షాలు వచ్చినప్పుడు తీసుకెళ్ళి ఆ రిజర్వాయర్లు, కాలువలను ఉపయోగించుకొని అని మేము డిమాండ్ చేశాం. దాన్ని వదిలిపెట్టి 400 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి పోలవరం సముద్ర మట్టానికి 40 మీటర్ల ఎత్తు నుంచి నీటిని తరలించి భారీ ఎత్తిపోతల పథకం 4,000 మెగావాట్ల విద్యుత్తును ఖర్చుపెట్టి 82,000 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వెచ్చించి నల్లమల అడవుల్లో, టైగర్ ఫారెస్ట్లో నీళ్లు తీసుకెళ్ళి అవతల ఇవ్వాలి అని అనుకోవడం ఇది చాలా అనాలోచితం, లోపభూయిష్టమైనటువంటి ఆలోచన. కరువు పీడిత రాయలసీమ ప్రజానీకాన్ని
వంచేటువంటి పథకం అని కూడా ఈ మాట కూడా వాడాం. ఈరోజు ప్రభుత్వం పునరాలోచించుకోవాలి. అలాగే దీన్ని సమర్థించే వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళు కూడా పునరాలోచించుకోవాలి. కేంద్ర పర్యావరణ శాఖ భారీ స్థాయిలో అటవీ భూములు సేకరించాల్సి ఉంది. అలాగే టైగర్ ఫారెస్ట్ ఉంది. దీన్ని నిశితంగా లోతుగా అధ్యయనం చేయాల్సినటువంటి అంశం కూడా ఉంది. అలాగే పై 2 కారణాలు, ఇంతకుముందు చెప్పినటువంటి కారణాలను కూడా 3ంటిని చూపెట్టి మేము ఇప్పుడు పరిశీలించలేము, నియమ నిబంధనలు, పర్యావరణ అనుమతులు ఇవ్వడానికి అవసరమైన అధ్యయనం చేయడానికి నియమ నిబంధనలు రూపొందించలేమంటూ రాష్ట్ర ప్రభుత్వం సమర్పించినటువంటి ఫ్రీ ఫీజిబిలిటీ రిపోర్టును, ముందస్తు సాధ్యాసాధ్యాల నివేదికని వాళ్ళు వాపస్ చేశారు. సార్ అంటే ఒకటి రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ మీరు చెప్పినటువంటి ప్రాజెక్టులు, తెలుగు గంగ ప్రాజెక్ట్ సంబంధించి కానీ అక్కడ ఉన్నటువంటి పోతిరెడ్డి రెగ్యులేటరీ ఎన్ని ప్రాజెక్టులు ఆల్రెడీ కంప్లీట్ చేస్తున్నాం. ఇన్ ఫ్యూచర్ భవిష్యత్తులో ఇది ఒక రాయలసీమకు వరప్రధానిగా ఉంటుందనేది రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. రాయలసీమ వాసులకి తాగునీరు, సాగునీరు కష్టాలు లేకుండా భవిష్యత్ అవసరాలు దృష్టిలో పెట్టుకునే ఈ ప్రాజెక్ట్కి ముందుకు వెళ్తామని రాష్ట్ర ప్రభుత్వ వాదన. నేను సూటిగా అడుగుతున్నా, శ్రీశైలం కుడి బ్రాంచ్ కాలువ 19 టీఎంసీల నికర జలాలతో, కృష్ణా నికర జలాలతో నిర్మించారు. ప్రపంచ బ్యాంకు రుణంతో చేశారు. ఈరోజు వెళితే అందులో ప్రధాన రిజర్వాయర్ అయినటువంటి గోరకల్ 12 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో నిర్మించినటువంటి రిజర్వాయర్, మొదటి రిజర్వాయర్ ఎస్ఆర్బీసీలో, తర్వాత అవుకు చిన్నది. ఆ రిజర్వాయర్లో 12 టీఎంసీలు నిలబెట్టగలిగిన స్థితి ఉన్నదా? ఎందుకు కుంగిపోయింది? ఎందుకు 8 టీఎంసీలు 9 టీఎంసీలే నిలబెట్టేటువంటి పరిస్థితి వచ్చింది? భవిష్యత్తులో ఆ నీరైనా నిలబెట్టే అవకాశం ఉందా? రిపేర్లు చేయకపోతే, నిర్మాణాన్ని లోపాలను సరిదిద్దకపోతే? ఒకటి. రెండవది, తెలుగు గంగ ప్రాజెక్టు 29 టీఎంసీల మిగులు జలాల ఆధారంగా రామారావు గారి కాలంలో ఇప్పటికి 3.5 దశాబ్దాల క్రితం ప్రారంభించారు. పూర్తయిందా? ప్రాజెక్టు నిర్మాణ కంప్లీషన్ సర్టిఫికెట్ ఇచ్చారా? ఎందుకు ఇవ్వలేదు? అంటే బ్రహ్మసాగర్ భీమటం కింద పంట కాలువల వ్యవస్థ నిర్మించలేదు. పూర్తి స్థాయిలో నీళ్ళు ఇచ్చేటువంటి అవకాశం లేదు. కేవలం చెరువులకి నీళ్లు తీసుకెళ్ళి వదిలిపెడుతున్నారు. పొలాలకు నీళ్ళు అందుతున్నాయా? ఆ ప్రాజెక్టు నిర్మించేసినట్టు జాతికి అంకితం చేస్తారా? ఇక మూడవది, గాలేరు నగరి 3,25,000 ఎకరాల ఆయకట్టు ప్రతిపాదించి నగరి వరకు, గండికోట నుంచి నగరి వరకు నీటిని అందజేస్తామని నివేదికలో పేర్కొన్నారు. దాన్ని తర్వాత కాలంలో 2,60,000 ఎకరాలు కుదించారు. ఇప్పుడు ఎంతకు నిర్మించారు? గండికోట జలాశయం 26.5 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో నిర్మించారు. 35 కిలోమీటర్ల ప్రధాన కాలువ నిర్మించారు. చిన్న వామికొండ సర్వరాయ సాగర్ నిర్మించారు. 35,000 ఎకరాలకే ఈ నిర్మాణాలతో నీళ్ళు ఇవ్వగలరు. కానీ ఆ 35,000కైనా నీళ్ళు ఇస్తున్నారా? పంట కాలువలు నిర్మించారా? 1 సెంటు భూమికి నీళ్ళు ఇచ్చారా అని నేను అడుగుతున్నా. ఈ 2,60,000లో 35,000 పోతే ఇంకా ఈ 2,25,000 ఎకరాలకు సాగునీరు ఇస్తాము అని చెప్పినటువంటి ఆ వేంపల్లి దగ్గర నుంచి నగరి వరకు చేయాల్సినటువంటి ప్రధాన కాలువ నిర్మాణం, ప్రాజెక్టు నిర్మాణం, ప్రత్యేకించి వేంపల్లి నుంచి రైల్వే కోడూరు వరకు ఆ కాలువల ప్రాజెక్టు నిర్మాణాన్ని అటకెక్కించారు. ఎందుకు ఎక్కించారు చెప్పండి? సరే అంటే ఒకటి ఆల్రెడీ ఒరిస్సా మాటే అసలు ఆ ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి చేయకుండా మేము గోదావరి నుంచి వరద నీళ్లను 400 కిలోమీటర్లు ఎత్తిపోసి తీసుకొచ్చి ఇచ్చి రాయలసీమ వాసుల కడగండ్లు తీరుస్తాము, కరువులను నివారిస్తామని చెప్పడం అంటే ఎవరికి మోసం చేయాలని నేను అడుగుతున్నా. రండి నాతో పాటు వెళదాం ఆ ప్రాజెక్టుల దగ్గరికి. ముందు నిర్మాణాలు పూర్తి చేయండి. సార్ ఇంకోటి, ఆల్రెడీ ఒడిశా, ఛత్తీస్గఢ్ ఆల్రెడీ అభ్యంతరాలు వ్యక్తం చేస్తుంది. ఇంతకుముందు ప్రాజెక్టులకు సంబంధించి కానీ, లేకపోతే ఇప్పుడు కట్టాలనుకున్న ప్రాజెక్ట్ సంబంధించి తెలంగాణ కూడా ఇక్కడ పొలిటికల్ పార్టీలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుందా? కేంద్రం కూడా అనుమతులు నిరాకరించిన నేపథ్యంలో ఏం చేయబోతుంది?
నాకున్న నిర్దిష్టమైనటువంటి అభిప్రాయం, కేంద్ర పర్యావరణ నిపుణులు కమిటీ తిరస్కరించి వెనక్కి పంపించినటువంటి పోలవరం బనకచెర్ల అనేటువంటి పథకాన్ని నేను పట్టింది కుందేటికి మూడే కాళ్ళు అన్నటువంటి చందంగా కాకుండా పునరాలోచన చేయాలి రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞతతో. బొల్లాపల్లి బనకచెర్ల 3వ సెగ్మెంట్గా మీరు పేర్కొన్నటువంటి ఆ భాగాన్ని బేషరతుగా విరమించుకోండి. పోలవరం సోమశిల అనుసంధానం చేసి గోదావరి పెన్నా నదుల అనుసంధానం చేయండి. దాన్ని కూడా తాడిపూడి మీదుగా విజయవాడ దగ్గర ప్రకాశం బ్యారేజీకి కాకుండా, ఏడాది క్రితం బుడమేరు దుర్ఘటన చూసాం, అందువల్ల ఈ ప్రాంతానికి తీసుకురాకుండా ఒక ప్రత్యామ్నాయ ఆలోచన మేము మీ ముందు ఉంచాం గతంలోనే, ఇప్పుడు చెప్తున్నాం. పోలవరం నుంచి చింతలపూడి ఎత్తిపోతల పథకం ఆయకట్టు, ప్రతిపాదిత ఆయకట్టు మీదుగా నాగార్జున సాగర్ కుడికాలవ ఆయకట్టుకు నీళ్ళిచ్చుకుంటూ వైకుంఠాపురం దగ్గర అక్విడెక్ట్ నిర్మించి, సాగర్ మీద కుడికాల మీద అక్విడెక్ట్ నిర్మించి నీరును గోదావరి జలాలని బొల్లాయిపల్లి చేర్చండి. అక్కడ 225 మీటర్ల ఎత్తు సముద్ర మట్టానికి, సోమశిల 100 మీటర్ల ఎత్తు సముద్ర మట్టానికి, గ్రావిటీ మీద సహజ ప్రవాహ విధానంలో సోమశిలకు నీరు చేరుతుంది. పెద్దగా ఖర్చు కాదు. గతంలో సాగరు కుడికాలవ కింద నీరు అభివృద్ధి ఆయకట్టు అభివృద్ధి చేయనటువంటి ప్రకాశం జిల్లాలోని భాగాలకి నీళ్ళిచ్చుకుంటూ వెలుగొండ ప్రాజెక్టు ప్రతిపాదిత ఆయకట్టు కూడా స్థిరీకరణ కల్పిస్తూ సోమశిల ఆయకట్టుకు నీళ్లు కూడా ఇవ్వచ్చు. ఇంకా ఎక్కువ తీసుకెళ్ళగలిగితే కండలేరుకు చేర్చి తిరుపతి జిల్లాలో, చిత్తూరు జిల్లాలో గాలేరు నగరి తెలుగంగ ప్రాజెక్టు ఆయకట్టు కూడా నీళ్ళు ఇవ్వడానికి అవకాశం ఉంది. ఇవ్వండి. తద్వారా ఇక్కడేమో సాగర్, కృష్ణా డెల్టా, గోదావరి నీటిని వినియోగించడం ద్వారా ఆదా అయ్యే నీటిని శ్రీశైలం నుంచి, సోమశిల దగ్గర ఆదా అయ్యే పెన్నా నీటిని గండికోట నుంచి లేదా ఆయుధనమాయిపల్లి నుంచి రాయలసీమ జిల్లాలకు, రాయలసీమ ప్రాజెక్టులకు అందజేయండి. ఆలోచించండి. మేము మీతో చర్చించడానికి, ఎవరితో చర్చించడానికైనా సిద్ధం. అలాంటి ఆలోచనలు నిపుణులతో, అధ్యయనకారులతో చేసి ఒక సముచితమైనటువంటి నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకుంటుందని మరీ ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ సార్. ఖచ్చితంగా ఇది ప్రాజెక్టు ఆలోచించాల్సిన విషయం చెప్తున్నారు. నిపుణులు, అధ్యయనకారుల అభిప్రాయాలను తీసుకుని ఇప్పుడున్నటువంటి అంటే తాను పట్టిన దానికి సంబంధించిన వ్యవహారంలో బనకచెర్ల కాకుండా వేరే మార్గాల్లో చేయడం ద్వారా ఇంకా రాయలసీమ పూర్తి స్థాయిలో అక్కడ తాగునీరు అందుతుందని చెప్తున్నారు. ఖచ్చితంగా దీని మీద రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచించుకోవాలని లక్ష్మీనారాయణ అయితే చెప్తున్నారు. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో రాజేష్ టీవీ విజయవాడ నుండి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.